ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ కైండ్లీ I request our minister sir ఉన్నప్పటికీ వారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దలు మన గారు చాలా ఆనందదాయకం జ్ఞానం తెలుసు వారికి వచ్చేవి నేను చేపట్టడానికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు గారికి అలాగే మన ఆడియో నమస్కారం. నేను యువ ప్రప్రథంగా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనేది మరి సోనియా గాంధీ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు బహుశా అనుకున్న 2 నెలల క్రితం ప్రారంభించారు. మన దేశంలో ఉన్న మారుమూల తిరిగి ఏ విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరికి తగిన కార్యక్రమాలు చేస్తే ఎక్కువ మందికి అవగాహన కలుగుతున్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం చక్కటి కార్యక్రమం ప్రారంభించారు. ఈ రోజు తెనాలి పట్టణ ఈ 2 రోజులు అంటే ఇవాళ రేపు ఎల్లుండి కూడా మన దగ్గర ఈ మన ప్రాంతంలో ఉండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా మరి కళాకారులు జాతర వీళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చేటట్టు ఒక చక్కటి కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి బీ బోల్డ్ అనే కార్యక్రమం మనం మన ఏపీ సాక్ సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా మరి గ్రామాల్లోనూ ప్రతి సమావేశాల్లో గురించి ఏ విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అనేక ఫ్రీ మైండ్ తోటి మనం దీని గురించి చర్చించుకుంటే ఈ వ్యాధిని మనం కొంతవరకు తగ్గించుకోవాలి కృషి చేశాం. మరి ఫిగర్స్ చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ మరి మన భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కాస్త 4వ స్థానానికి మనం దించగలిగాం. ఇదంతా ప్రతి ఒక్కరి కృషి సహాయపడగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో కూడా దీనందరూ ప్రత్యేకంగా చాలా మంది ఎన్జిఓస్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ ఇంకా చిత్తశుద్ధితోటి ప్రత్యేకంగా దీని గురించి ఒక నాయకత్వం వహించి ఓపెన్ గా దీని గురించి మనం ఎవరం కూడా ఏదో మనం ఇళ్లలో చర్చించుకుని భయపడి ఎంత ఫ్రీగా మెసేజ్ ఇవ్వగలిగితే ఆ వ్యాధి ఉన్న వాళ్ళు టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి పౌరుడికి ఉందనేది మనం గుర్తించి సభ్యులుగా మీ అందరం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒకరోజు ఎయిడ్స్ టెస్టింగ్ రోసే గారు హెల్త్ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా చేసి ఫోరం కూడా ఒకటి ఉంది HIV